1 minute. Okay, written endings completed kada chudandi. Okay, 1 minute. Next step chudandi. Next step notes చెప్దాం. Entries post చేసిన తర్వాత notes చెప్దాం. Don't worry. Okay, 1 minute wait చేయండి. మనం notes కంప్లీట్ చేయడం బెటర్ అనుకుంటున్నాను. 1 minute. ఓకే, మనం ఫస్ట్ నుండి వద్దామండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి ఇంతవరకు కాన్ఫిగరేషన్ చేసాం కదా, రిటర్న్ ఎండింగ్స్ వరకు చేసాము. సో ఫస్ట్ 1 minute మీకు ఒక నోట్ తోటి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కు కంప్లీట్ చేసాం కదా, సారీ రిటర్న్ ఎండింగ్స్ వరకు కంప్లీట్ చేసాం కదా. సో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ 1 by 1 మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇదంతా మీకు గుర్తుండాలి, లేకపోతే కనుక వేస్ట్. మీరు కాన్ఫిగరేషన్ చేసి కూడా మీకు ఏమీ నాలెడ్జ్ ఉండదు. సో మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం మనం, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేసాం కదా. సో నేను చాట్ బాక్స్ లో ఒకటి ఎక్సెల్ షీట్ మీకు పేస్ట్ చేశాను. సో మీరు డౌన్లోడ్ చేయండి, మొత్తం చదవాలి మీరు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఇంపార్టెంటే. ఓపెన్ చేయండి. చూడండి, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో మనం ఏం చేసాము, డిఫైన్ కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఫస్ట్ ఏం చేసాం మనం, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ? కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఇస్ ఏ హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని చెప్పాను మీకు. కంపెనీ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేశాం. కంపెనీ is nothing but group of company. One company is congested of one or more company codes. Company అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. One company is consist of one or more company codes. ఒక కంపెనీలో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉంటాయని చెప్పాను మీకు. టాటాలో ఏమేమి ఉంటాయి? టాటా టెలికామ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా కంపెనీ కోడ్. ఒక కంపెనీలో 1 or more కంపెనీస్ ఉంటాయి. కంపెనీ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. వన్ కంపెనీ ఈజ్ కంజెస్ట్ ఆఫ్ 1 or more కంపెనీ కోడ్స్. ఒక కంపెనీలో 1 or more కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటాలో టాటా టెలికామ్, టాటా 1 or more కంపెనీ కోడ్స్. కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషన్ యూనిట్. కంపెనీ అనేది లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. అలాగే కంపెనీని ఏం చెప్తారు, హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా చెప్తారు. ఓకే ఫైన్. తర్వాత చూడండి, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. చూపించండి టాటా ఎక్కడ ఉంది. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. సో ఆన్ ది ఎస్ఏపి టెర్మినాలజీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీ. క్లియర్ కదా, అందరికి అర్థమైంది ఈ పాయింట్, మీకు తెలుసు కదా? ఎస్ సార్, నో? నెక్స్ట్ కింద కూడా చూడండి ఎగ్జాంపుల్, బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇంకా కిందకి రండి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఇవన్నీ కూడా కంపెనీస్ అన్నమాట. కంపెనీ అంటే ఏంటో మీకు తెలియాలి. ఓకే, కంపెనీ ఈజ్ ఏ లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్ అని కూడా చెప్తారు. లీగల్ ఆర్గనైజేషనల్ యూనిట్.
నెక్స్ట్ సో ఇది కంపెనీ అనమాట. సో మనం ఫస్ట్ కంపెనీని క్రియేట్ చేస్తాం, OX15 లో క్రియేట్ చేస్తాం. అలాగే మనం కంపెనీని క్రియేట్ చేసే టైంలో మనం ఒక కరెన్సీ ఇచ్చాం, INR. వాట్ ఇట్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వీ విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. పని చేయండి, మీరు SAP ఓపెన్ చేయండి. SAP ఓపెన్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఉన్నారాయన? సార్ ఉన్నా సార్ ఉన్నా. SAP ఓపెన్ చేయండి. ఓపెన్ అయింది సార్, ఓపెన్ అయింది. ఓపెన్ అయిందా? మీరు స్క్రీన్ సరిగా షేర్ చేయలేదు, ఎంటే స్క్రీన్ చేయాలి. డెస్క్టాప్ చూడండి ఏం చేశారో. ఇప్పుడు కనిపిస్తుంది. OX15 వెళ్ళండి. OX15. మీ నెట్వర్క్ బాగా డెడ్ స్లో ఉందండి. మీ నెట్వర్క్ నా నెట్వర్క్ స్లో ఉందా? స్క్రీన్ అందరికీ స్లోగా కనిపిస్తుందా, లేకపోతే OX15 ఇచ్చారా కమాండింగ్ ఫీల్డ్ లో? పొజిషన్కి వెళ్ళండి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. పోలో కదా మీది, పోలో. కొంచెం ఫాస్ట్గా ఉంది. డబుల్ క్లిక్ చేయండి పోలో పైన. ఇక్కడ ఏముంది? INR ఉంది, కరెన్సీ ఉంది చూడండి, కరెన్సీ. దీన్ని ఏమంటారు? గ్లోబల్ కరెన్సీ అంటారు, గ్లోబల్ కరెన్సీ. వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వీ విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. అది క్వశ్చన్, మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు ఈ క్వశ్చన్. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? చూపించండి, అది MS వర్డ్ ఫార్మాట్ చూపించండి. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we have specified, that currency is called as global currency or company currency. అంటే మీరు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తారు. ఇక్కడ నాయిస్ వస్తుంది బాగా. వికాస్ అంటే ఎవరో మీట్లో ఉండాలి మీరు. చూడండి, వాట్ ఈస్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? వేర్ వీ విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? గ్లోబల్ కరెన్సీ ఎక్కడ క్రియేట్, మీనింగ్ ఏంటి? గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి? వేర్ వీ విల్ మెయింటైన్ ది గ్లోబల్ కరెన్సీ. ఎక్కడ మెయింటైన్ చేస్తాం? OX15 లో మెయింటైన్ చేస్తాం. కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ గ్లోబల్ కరెన్సీ మీన్స్ at the time of group of company creation, whatever currency we have specified, that currency is called as global currency or company code currency. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అక్కడ మనం గ్లోబల్ కరెన్సీని మెయింటైన్ చేస్తాం. ఇక్కడ INR తీసుకుందాం. క్లియర్ కదా? క్లియరా? అర్థమైంది కదా ఈ పాయింట్ మీకు? ఎస్ సార్. నెక్స్ట్, క్రియేట్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ OX02 సెకండ్ కాన్ఫిగరేషన్ లో చేసాం. కంపెనీ కోడ్ ఎక్కడ చేసాం? సెకండ్ కాన్ఫిగరేషన్. SAP ఓపెన్ చేయండి, వెళ్ళండి OX02 వెళ్ళండి, /n OX02. ఇక్కడ ఏమి ఇచ్చాం? కరెన్సీ ఏమి ఇచ్చాం? INR ఇచ్చాం, INR. దిస్ ఈస్ కాల్డ్ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. అలాగే ఇక్కడ కంపెనీ కోడ్ కరెన్సీ ఇక్కడ ఇచ్చేసాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? కంపెనీ కోడ్ కరెన్సీ అనేది ఇక్కడ ఇచ్చాం. దీన్ని ఏమంటారు? కంపెనీ కోడ్ కరెన్సీ. at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency అంటారు, గుర్తుపెట్టుకోండి. at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency అంటారు. INR is the company code currency. సో కంపెనీ కోడ్ అసలు ఎందుకు క్రియేట్ చేస్తాం? కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనం ఎందువల్ల ఈ కంపెనీ కోడ్ ని క్రియేట్ చేస్తాం? అది ఓపెన్ చేయండి.
ఓపెన్ చేయండి షీట్. చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. కంపెనీ కోడ్ అనేది ఏంటి? ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ కోడ్ అనేది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక సపరేట్ డివిజన్ కంపెనీ కోడ్ అనేది. కంపెనీ కోడ్ ఇస్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అన్నమాట. ఆల్ కంపెనీ కోడ్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ది కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. అంటే కంపెనీ కోడ్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ తోటి లింక్ అయి ఉంటుంది. కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. తర్వాత చూడండి, కంపెనీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ లీగల్ ఐడెంటిఫికేషన్. కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? లీగల్ ఐడెంటిఫికేషన్. కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఇండివిజువల్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ లీగల్ ఐడెంటిఫికేషన్. ఇది లీగల్ ఐడెంటిఫికేషన్ లాంటిది అనమాట కంపెనీ కోడ్ అనేది. It is used for business organization and financial accounting perspective. It is used for business organization and financial accounting perspective. FI kabatti manamu business organization purpose as well as financial accounting perspective lo manaki company code anedi upayogapడుతుంది. Company code is an organizational unit. All company codes are interlinked with the company or group of company main headquarters తో లింక్ అయి ఉంటాయి అన్నమాట కంపెనీ అనేది. క్లియర్ కదా? మీకు కంపెనీ ఏంటంటే అర్థమైంది కదా? క్లియరా? Yes, sir. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్, why do we need to create a company code? కంపెనీ కోడ్ ని ఎందువల్ల మనం క్రియేట్ చేస్తాం? కంపెనీ కోడ్ ని ఎందువల్ల క్రియేట్ చేస్తాము? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ we will post in company code level. సో ఎందువల్ల కంపెనీ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను నోట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి, మీరు బోర్ అనుకోవద్దు. ఎందువల్లంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఈ నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ కాన్ఫిగరేషన్ నేర్చుకుంటే నో యూస్, బెనిఫిట్ ఏమి ఉండదు. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఈ నోట్స్ అంతా చదవాలి, థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. మీరు నోట్స్ మాన్యువల్గా రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేనే తయారు చేసి ఇస్తున్నాను మీకు. ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవడమే. ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తున్నాను నేను. ఓకే రైట్. చూడండి, ఆల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ విల్ డూ all accounting entries or business transaction will be posted in company code level. అంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, అన్ని కూడా కంపెనీ కోడ్ లెవెల్లోనే మనం పోస్ట్ చేస్తాం. అలాగే కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ సెకండ్ స్టెప్ ఏంది? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ గవర్నమెంట్కి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి కదా, దాని పర్పస్ కూడా ఉపయోగపడుతుంది. Anyone can view the financial statement as well as every year we will generate the financial statement for external reporting purpose. So financial statements అనేవి పబ్లిక్ గవర్నమెంట్ చూపిస్తారు. as well as every year లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. every year we will generate the financial statement for external reporting purpose. external reporting అంటే గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడానికి మనం స్టేట్మెంట్స్ ని జనరేట్ చేస్తారు. దిస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు ఫాలో ది కంపెనీ లా, టాక్సేషన్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఏంటి? కంపెనీ కోడ్ ఎందుకు ఉపయోగపడుతుంది? గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ లాని ఫాలో అవుతాము, గవర్నమెంట్ లాని కూడా ఫాలో అవుతాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతాం, ట్యాక్సెస్ అవి పే చేయాలి కదా. సో దాని పర్పస్ మనకి కంపెనీ కోడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్ కిందకి రండి. సో రిపోర్ట్స్ ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ IFRS, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ అంటారు.
ఇది నాన్ లీడింగ్ లెడ్జర్ లో వస్తుంది. ఐఏఎస్ ఇంకోటి ఉంటుంది, ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్, ఇంకోటి కూడా ఉంటుంది యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అవన్నీ మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వస్తాయి అన్నమాట. సో కంపెనీ కోడ్ వల్ల ఇది అడ్వాంటేజ్ అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ? ఆల్రెడీ నేను చెప్పాను మీకు. కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగొచ్చి క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్ బై కంపెనీ కోడ్ కరెన్సీ? ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified that is called company code currency అని చెప్పాలి. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా, అది కంపెనీ కోడ్ కరెన్సీ. నెక్స్ట్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. OX16 లో మనం కంపెనీ కోడ్ ని కంపెనీకి అసైన్ చేసాం. ఇది ఒకటే కాదు, అసైన్మెంట్ ప్రతిదీ కంపెనీ కోడ్ తో అసైన్ చేస్తాం. డైరెక్ట్లీ అవ్వచ్చు, ఇండైరెక్ట్లీ అవ్వచ్చు, కంపెనీ కోడ్ తో లింక్ అయి ఉంటుంది. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 అన్నాడు. చూద్దాం, వాట్ ఈజ్ మీన్ బై అసైన్మెంట్? అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. చూడండి, అసైన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఒకటి అవ్వచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. In SAP FI, all objectives directly or indirectly we will assign or mapping to our company code. కంపెనీ కోడ్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మ్యాప్ చేస్తాం. అసైన్మెంట్ అంటే ఏంటి? లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ మీన్స్ కాన్ఫిగరేషన్స్. ఓకే, క్లియర్ కదా? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ మిమ్మల్ని అడుగుతారు, ప్రతిదీ చెప్పాలి. ఏది చెప్పలేకపోయినా యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్, మీరు 250 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి నేను చాలా వరకు 90% నేనే కవర్ చేస్తాను. మీరు అవన్నీ నేర్చుకుని రెడీగా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్, వై డూ వీ వాంట్ టు అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ విత్ అవర్ కంపెనీ కోడ్? చూడండి, ఎందువల్ల మనం కంపెనీ కోడ్ కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ని అసైన్ చేయాలి, ఎందువల్ల చేయాలి అనేది చూడండి. Once we complete any type of configuration, we must assign with company code. Once we complete any type of configuration, we must assign with the company code. It means after completing the assignment, that configuration will be affected or reflected with your company code. మనము చూడండి, మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత అసైన్ చేస్తేనే అది కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అవడం అంటే ఏంటి? లింక్ అవుతుందని అర్థం. వన్స్ వీ కంప్లీట్ ది ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, మీరు ఏ టైప్ కాన్ఫిగరేషన్ అయినా కంప్లీట్ చేయండి, వీ మస్ట్ అసైన్ విత్ ది కంపెనీ కోడ్. మనం మ్యాండేటరీగా కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఇట్స్ మీన్స్ అంటే ఏంటి? ఇట్స్ మీన్స్ ఆఫ్టర్ కంప్లీట్ ది అసైన్మెంట్, ద కాన్ఫిగరేషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆర్ రిఫ్లెక్టెడ్ విత్ యువర్ కంపెనీ కోడ్. అసైన్ చేస్తేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? కాన్ఫిగరేషన్ చేసి వదిలేస్తే దానివల్ల యూజ్ ఉండదు. మన కంపెనీ కోడ్ కి ప్రతి ఆబ్జెక్ట్ కూడా లింక్ అవ్వాలి, దానివల్ల మనం లింక్ చేయటం అనేది జరుగుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ వెళ్ళండి. Based on the assignments and based on the mapping, system will be understand what is the purpose of the company code, purpose of the company code ante purpose of the company code. మనం అసైన్ చేసిన దాన్ని బేస్ గా చేసుకునే మనకి మన కాన్ఫిగరేషన్ లో మనం చేసేటప్పుడు అన్ని ఇస్తున్నాం. ఎగ్జాంపుల్, టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, పర్సంటేజ్ ఇస్తాం. ఆ పర్సంటేజ్ అనేది కంపెనీ కోడ్ అనేది అసైన్మెంట్ అర్థం చేసుకుంటుంది అనమాట. అసైనింగ్ అంటే ఏంటి? అసైనింగ్ అన్నా, మ్యాప్ చేయడం అన్నా, లింక్ చేయడం అన్నా ఆల్ ఆర్ సేమ్. అసైనింగ్, మ్యాపింగ్, లింకింగ్ ఆల్ ఆర్ సేమ్, అన్ని కూడా ఒకటే అనమాట. బేస్డ్ ఆన్ ది అసైన్మెంట్ ని బట్టి లేదంటే బేస్డ్ ఆన్ ది మ్యాపింగ్ ని బట్టే సిస్టమ్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది కంపెనీ కోడ్, అంటే అది ఎందుకు చేశామనేది అర్థం చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్,
డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా మనం ఎందుకు డిఫైన్ చేసాము? డిఫైన్ బిజినెస్ ఏరియా. డిఫైన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాని ఎందుకు మనం క్రియేట్ చేసాం? బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డిఫైన్ బిజినెస్ ఏరియా. వాట్ ఈస్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. OX03 లో మనం బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేసాం. బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. నాన్ SAP టెర్మినాలజీ ఏమంటామో బ్రాంచ్ అంటాం. ఆన్ ది SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. It is called business area. On the SAP terminology it is called business area. Business area we can't assign to the company code. మనం బిజినెస్ ఏరియా ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయలేదండి, చేయలా. బట్ ఎలా ట్రాక్ అవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా అనేది ట్రాక్ అవుతుంది. బిజినెస్ ఏరియా we can't assign to the company code because business area is defined client level, but at the time of accounting entry posting or document entry posting we will specify the business area. బిజినెస్ ఏరియా అనేది మనం ఎక్కడ కూడా కంపెనీ కూడా అసైన్ చేయలేదు. విజయవాడ బిజినెస్ ఏరియా, చెన్నై బిజినెస్ ఏరియా ఇవన్నీ క్రియేట్ చేశాం, కానీ ఎక్కడ కూడా కంపెనీ కూడా అసైన్ చేయలేదు. ఎందువల్ల చేయలేదు? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we will specify the business area. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, మీరు బిల్ జనరేట్ చేస్తారు. అది చెన్నై బ్రాంచ్ లోదా, విజయవాడ బ్రాంచా, వైజాగ్ బ్రాంచ్ అనేది స్పెసిఫై చేస్తాం. అక్కడ నుండి కంపెనీ కోడ్ కి ఇండైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్ గా కాదు, ఇండైరెక్ట్ గా కంపెనీ కోడ్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి, బిజినెస్ ఏరియా we can't assign to the company code. Business area is defined at company code level, but at the time of accounting entry posting or document entry posting we will specify the business area. బిజినెస్ ఏరియా ని స్పెసిఫై చేస్తాం అనమాట. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీకు కనిపిస్తుంది, మనం చేస్తాం టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో చేస్తాం, అప్పుడు మనకి బిజినెస్ ఏరియా అనేది కనిపిస్తుంది. బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా just two objectives from the client level. చూడండి, బిజినెస్ ఏరియాతో పాటు ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. మీకు గుర్తుందా ఫంక్షనల్ ఏరియా? ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఇది కూడా క్లయింట్ లెవెల్ అంటారు. వీటిని జస్ట్ గుర్తుపెట్టుకోండి, క్లయింట్ లెవెల్ అంటారు. అంటే బిజినెస్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవుతుంది, కానీ ఫంక్షనల్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవ్వదు. అంటే కాన్ఫిగరేషన్స్ కింద కన్సిడర్ చేయరు, బట్ క్లయింట్ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి. క్లయింట్ కి కంప్లీట్ గా అంటే అవి రెగ్యులర్ మనం ప్రతిసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ in the enterprise structure, business area and functional areas are treated as a master data. So చూడండి, ఇది SAP enterprise structure లో బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా రెండు కూడా ఎలా ట్రీట్ చేస్తారు? మాస్టర్ డేటా కింద ట్రీట్ చేస్తారు. సో ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. బిజినెస్ ఏరియాకి అవుతుంది, కానీ ఫంక్షనల్ ఏరియాకి టీఆర్ జనరేట్ అవ్వదు, సేవ్ అవుతుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్, సో ఇది బిజినెస్ ఏరియా. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్ ఏరియా? బిజినెస్ ఏరియా అంటే చెప్పాలి మీరు, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బ్రాంచ్. ఆన్ ది SAP టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా we can't assign to the company code. బిజినెస్ ఏరియాని మనం కంపెనీ కోడ్ కి అసైన్ చేయము, గుర్తుపెట్టుకోండి. ఓకే, కొంచెం పైకి వెళ్ళండి, ఒకసారి చూద్దాం. రైట్, తర్వాత చూడండి, why do we create business area? బిజినెస్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ రిపోర్టింగ్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది. బ్రాంచ్ వైజ్ సేల్స్ రిపోర్ట్ పర్పస్, సేల్స్ ఎంత జరిగినాయి. బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ పర్పస్, బ్రాంచ్ వైజ్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు అని చూడొచ్చు. బ్రాంచ్ వైజ్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్. ఇట్లా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి మనకు బిజినెస్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. మీనింగ్ ఆఫ్
మనం OCC1 లో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా? ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఏరియాస్ అండ్ దిస్ ఈస్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. సో కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే వన్ కైండ్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్. ఆల్ బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక హెడ్ క్వార్టర్ లాంటిది. విత్ హెల్ప్ ఆఫ్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా we will get all business area wise reports with help of consolidation business area. Here we will get all business area wise reports with help of consolidation business area. Consolidation business area ద్వారా all business area కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేయొచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OBB6 లో చేసాం. అసైన్మెంట్ అంటే తెలుసు కదా మీకు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పాను. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆల్ ఆబ్జెక్టివ్స్ వి విల్ అసైన్ కంపెనీ కోడ్ అని కూడా చెప్పాను. ఆ పైన ఆల్రెడీ చెప్పాను కదా, అసైన్మెంట్ అంటే అదే, ఇంకేం లేదు. నెక్స్ట్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫంక్షనల్ ఏరియా? మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. వాట్ ఈజ్ మీన్ బై functional area? Functional area is nothing but department. Functional area ante meaning enti? Department. Functional area is nothing but department. Example, sales department, HR department, marketing department, ivanni kuda functional areas antaru. On the SAP terminology, all departments are called as functional areas. SAP టెర్మినాలజీలో ఏమంటాము? డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఫంక్షనల్ ఏరియా అంటారు. ఆన్ ది నాన్ SAP టెర్మినాలజీ, ఫంక్షనల్ ఏరియా ఇస్ కాల్డ్ యాజ్ ఎ డిపార్ట్మెంట్. నాన్ SAP టెర్మినాలజీలో మనం డిపార్ట్మెంట్ అంటాము, SAP టెర్మినాలజీలో ఫంక్షనల్ ఏరియా అంటాము. ఓకేనా? బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియాస్, these two objectives are from the client level. అంటే ఈ 2 ఆబ్జెక్టివ్స్ అని క్లయింట్ లెవెల్ అంటారు. అంటే ఇవి మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి వీటిని అంతా చెప్తుంటారు. క్లయింట్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇన్ ది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియా ట్రీటెడ్ యాజ్ ఏ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. సో ఆ మాస్టర్ డేటా ఎలా ఉంటుందో అదే విధంగా బిజినెస్ ఏరియా అండ్ ఫంక్షనల్ ఏరియాస్ ని మాస్టర్ డేటా కింద క్రియేట్ చేస్తారు. ఓకే, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే TR జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. బిజినెస్ ఏరియాకి అవుతుంది కానీ దీనికి అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? TR రిపోర్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ హియర్ అంటే TR జనరేట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ మనం ఫంక్షనల్ ఏరియా క్రియేట్ చేస్తాం. అక్కడ ఏమి ఇచ్చాము? ఫంక్షనల్ ఏరియా దగ్గర వ్యాలిడేట్ డేట్ ఇచ్చాం. అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్. గుర్తుందా లేదా? సర్వర్లో చూద్దామా. వ్యాలిడేట్ అంటే ఏంటి? వ్యాలిడేట్ డేట్ ఇచ్చాం కదా, ఎక్కడ ఇచ్చాము? వెళ్ళండి, FM_ ఫంక్షన్ ఇవ్వండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే స్పెట్ సింబల్ ఉంది కదా, స్పెట్ సింబల్ రావట్లేదు. నెంబర్ ఇవ్వండి. నెంబర్ చూడు, నెంబర్ ఉంటుంది కదా, 100 మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఎంటర్ చేయండి. ఎంటర్. ఇది మనం క్రియేట్ చేసాం. సో ఇక్కడ నెంబర్ ఇచ్చాము. ఏ నెంబర్? ఇది కదా మీరు క్రియేట్ చేసింది. ఓకే సార్, చూడండి ఇది చూడండి, నో ప్రాబ్లం. మీరు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ తీసుకోండి. చూడండి ఇక్కడ 27/02/2024 ఉంది. అంటే మీనింగ్ ఏంటిది? డేట్ అన్నమాట. అంటే కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ అన్నమాట ఇది. అంటే క్లయింట్ కి మనకి ఎప్పటి నుండి కాంట్రాక్ట్ ఉంటుంది. వ్యాలిడేట్ అంటే మీనింగ్ ఏంటి? కాంట్రాక్ట్ విత్ ది క్లయింట్, ఎప్పటి నుండి మనం ఎప్పటి వరకు వాళ్ళు వర్క్ చేస్తాం అనేది కాంట్రాక్ట్ డేట్ అన్నమాట. ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది. ఓకేనా? నెక్స్ట్, సో ఈ ఫంక్షనల్ ఏరియా ఎక్కడ మనం అసైన్ చేస్తాము? GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. అక్కడ కావాలంటే
ఈ ఫంక్షనల్ ఏరియాస్ని అసైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, మనం జిఎల్ క్రియేట్ చేయాలి. సో ఈ ఫంక్షనల్ ఏరియాని మనం జిఎల్ అకౌంట్ దగ్గర అసైన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. Credit control area. What is mean by credit control area? Credit control area means we will set up or we will configure one limit. Credit control area అంటే మీనింగ్ ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మనం క్రియేట్ చేసాం, OB45 లో క్రియేట్ చేసాం. వెళ్ళండి OB45కి వెళ్ళండి ఒకసారి. డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఎందుకు ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే, యాక్చువల్గా మనం ఉపయోగించాం ఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఎస్డి అంటారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. వెళ్ళండి అక్కడికి వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ అంటే ఏంటి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీన్స్ we will set up or we will configure one limit. This credit control area is nothing but controlling the credit limit of each customer, credit sales. చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి, we will set up a one limit, లేదంటే ఒక లిమిట్ ని కాన్ఫిగర్ చేస్తాం. దిస్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా is nothing but control the క్రెడిట్ లిమిట్ ఆఫ్ ఈచ్ కస్టమర్ క్రెడిట్ సేల్స్. అంటే కస్టమర్స్ యొక్క లిమిట్ ని కంట్రోల్ చేయడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఏదైనా సరే ఆర్గనైజేషన్ లో ఒక యూనిట్ అవుతుంది. నెక్స్ట్, దిస్ ఈజ్ స్పెసిఫైయింగ్ అండ్ చెక్ క్రెడిట్ సేల్స్ లిమిట్ ఈచ్ కస్టమర్. ఓకే, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, క్రెడిట్ సేల్స్ ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ ఏమి ఇచ్చేసాం, అక్కడ 999 ఇచ్చేసాం. ఈ లిమిట్ అనేది యాక్చువల్గా డెమో కాబట్టి మనం ఆన్లైన్ పిక్ చేసాం. కానీ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా లిమిట్ విల్ బి గివెన్ బై యువర్ క్లయింట్. మీ క్లయింట్ ఇస్తాడు. అండ్ వీ విల్ కాన్ఫిగర్ ది క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకేనా, this value you need to configure. This limit is company level, but customer level it will take care of SD department. So this limit is company level. Actually ఇదంతా కూడా ఎవరు చేస్తారంటే, it will take care of SD department, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తారు. మీకు చెప్పాను కదా, మనకు సంబంధం ఉండదు, కాన్ఫిగరేషన్ చేసి వదిలేస్తాం. బట్ దీనికి సంబంధించినంత ఎవరు హ్యాండిల్ చేసుకుంటారు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. SD, క్రెడిట్ ప్లస్ కంట్రోల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్లియర్ కదా, చదవండి, ఇది మొత్తం చదవాలి. నెక్స్ట్, అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్. అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. మీకు తెలుసు, ఇన్ SAP FI ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వి విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు, మన కంపెనీ కోడ్ కి మ్యాప్ చేస్తాము అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్లియరా ఇంతవరకు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ చూడండి, FM ఏరియా. FM ఏరియా ఉంటుంది, మనం చేయలేదు. బట్ S4 HANAలో మీకు S4 HANA వీడియోస్ ఇస్తాను, అందులో ఇది FM ఏరియా కూడా మనం క్రియేట్ చేస్తాం. FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి, S4 HANAలో FM ఏరియా కూడా మనం క్రియేట్ చేస్తాం. ECCలో కూడా చేయొచ్చు, బట్ నేను S4 HANAలో మీకు చెప్తాను అది. సో FM ఏరియా అంటే మీనింగ్ ఏంటి, FM అంటే మీనింగ్ ఏంటి, ఫండ్స్ మేనేజ్మెంట్ అని అర్థం. It means on the accounting terminology, financial management or funds management అంటారు. FM ఏరియా అంటే ఎందుకు ఉపయోగపడుతుంది, ఫండ్స్ మేనేజ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. It's deal with the cash flow activities. Cash flow activities ని డీల్ చేస్తుంది. క్లియర్ కదా? క్లియరా? తర్వాత ఏమో చదవండి.
ఎవరు చదువుతారు? దిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా ఈజ్ ఎన్ ఆర్గనైజేషనల్ యూనిట్ అకార్డింగ్ టు ది స్ట్రక్చర్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, కంప్లీట్ ఫైనాన్స్ కి సంబంధించి ఎవరు అది మీట్లో ఉండండి. అలాగే చూడండి, దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ బడ్జెట్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్. సో ఫంక్షనల్ ఏరియా ఎందుకు ఉపయోగపడుతుంది? బడ్జెట్ ని మెయింటైన్ చేయడానికి, అలాగే ఫండ్స్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇదన్నమాట ఎఫ్ఎం ఏరియా. ఎఫ్ఎం ఏరియా అంటే అది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్, నోట్ చేసి పెట్టుకోండి. మీనింగ్ ఆఫ్ సిగ్మెంట్. వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? ఇంటర్వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసి పెట్టుకోండి. 100% డామ్ షూర్గా అడుగుతారు. సో సిగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ OX15 లో క్రియేట్ చేస్తాం. రిలయన్స్ ఆయిల్ అనేది ఒక కంపెనీ కోడ్. మనం ఏం చేస్తాం? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ ఒక కంపెనీని కూడా క్రియేట్ చేస్తాం. ఆ కంపెనీలో ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది బ్రాంచెస్ ఉంటాయి. గుంటూరు బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, విజయవాడ బ్రాంచ్, తిరుపతి బ్రాంచ్, అలా బ్రాంచెస్ ఉంటాయి. అలాగే ఈ కంపెనీ కోడ్ లెవెల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సిగ్మెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ ఆయిల్, మన కంపెనీ కోడ్ ఏంటి? రిలయన్స్ ఆయిల్. రిలయన్స్ ఆయిల్లో సిగ్మెంట్స్ ఉంటాయి. ఏంటవి? ఎగ్జాంపుల్ రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్. ఇవన్నీ కూడా సిగ్మెంట్స్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో మల్టిపుల్ ప్రొడక్ట్స్. ప్రియా పికిల్ ఉంది, ఇస్ ఏ కంపెనీ కోడ్. ఏ గ్రూప్ అది? ఎవరు చెప్తారు? ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రియా పికిల్ అనేది? ఎనీవన్? ప్రియా పికిల్ ఈజ్ ఏ కంపెనీ కోడ్. ఏ గ్రూపు ప్రియా పికిల్ అనేది? బాగా ఫేమస్ బ్రాండ్ కదా, ఆయన రీసెంట్ గా చనిపోయారు. మంచి రామోజీ గ్రూప్ సార్. రామోజీ గ్రూప్, వెరీ గుడ్. రామోజీ గ్రూప్ కదా సార్? ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. రామోజీ గ్రూప్ లో వాళ్ళదేంటి? ప్రియా పికిల్. రామోజీ గ్రూప్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. ప్రియా పికిల్ అనేది ఒక కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ లో ప్రియా పికిల్స్ లో ఏమేమి ఉంటాయి? ప్రియా జింజర్ పికిల్ ఉంటుంది, ప్రియా మ్యాంగో పికిల్, జింజర్ పికిల్, మ్యాంగో పికిల్, ఇంకా చాలా పికిల్స్ ఉంటాయి. అంటే ఏంటి? అవన్నీ సిగ్మెంట్స్ అన్నమాట. ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒక్కొక్క సిగ్మెంట్ అని చెప్తారు. అలాగే రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ పెట్రోల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ డీజిల్ 1 సెగ్మెంట్, రిలయన్స్ ఇంజిన్ ఆయిల్ 1 సెగ్మెంట్. ఇలా సిగ్మెంట్స్ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ సిగ్మెంట్స్ అనేది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్ కూడా. వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్ అంటారు. సో ఆన్సర్ కింద ఉంది చూడండి, డౌన్ వెళ్ళండి. సిగ్మెంట్, వాట్ ఈజ్ మీన్ బై సిగ్మెంట్? సిగ్మెంట్స్ మీన్స్ under the company code 2 or more divisions, it is called segment. Segment అంటే మీనింగ్ ఏంటి? సింపుల్, డెడ్ ఈజీ. Segment means under the company code 2 or more divisions, it is called segment. అంటే ఒక కంపెనీ కోడ్ లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రియా పికిల్ లో ప్రియా జింజర్ పికిల్, ప్రియా మ్యాంగో పికిల్, అలా చాలా పికిల్స్ ఉంటాయి. ప్రియా హనీ, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సిగ్మెంట్. రిలయన్స్ ఆయిల్లో రిలయన్స్ ఇంజిన్ ఆయిల్, రిలయన్స్ పెట్రోల్, అలాగే రిలయన్స్ డీజిల్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది సిగ్మెంట్స్ ఉంటాయి. వీటిని సిగ్మెంట్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ సిగ్మెంట్. క్లియర్ కదా? సిగ్మెంట్ మీన్స్ అండర్ ది కంపెనీ కోడ్ 2 or more divisions is called segment. ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా. రిలయన్స్ ఆయిల్ ఈజ్ ఏ కంపెనీ కోడ్. In this company code, 2 products like Reliance Petrol and Reliance Diesel. These 2 products are called as segment. These 2 products ఏమంటారు? Segments అంటారు. Based on the business terminology, we need to create a segment. On the SAP terminology and non-SAP terminology also called as a segment. కొన్ని SAP terminology కి non-SAP terminology కి డిఫరెన్స్ ఉన్నాయి. సెగ్మెంట్ ని SAP టర్మినాలజీ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్
నాన్ ఎస్ఏపి టెర్మినాలజీ అవ్వచ్చు, ఒకటే విధంగా ట్రీట్ చేస్తారు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ సిగ్మెంట్. Segment means under the company code 2 or more divisions is called segment. Here ఇక్కడ మనం చూస్తున్నాం Reliance Oil is a company code. On this company code, two products like Reliance Petrol and Reliance Diesel. So Reliance Petrol అనేది ఒకటి segment, Reliance Diesel అనేది ఒక segment. These two products are called as a segment. Based on the business terminology, we need to create the segment. ఒక కంపెనీలో 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, అవన్నీ హ్యాండిల్ చేయలేం కాబట్టి మ్యాండేటరీగా సెగ్మెంట్ క్రియేట్ చేయాలి. బేస్డ్ ఆన్ ది బిజినెస్ టర్మినాలజీ అంటే క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ని బేస్ గా చేసుకుని we need to create the segment. On the SAP terminology is called segment. Non-SAP terminology also we call as a segment. బిజినెస్ ఏరియా ఏమంటారు నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో? బ్రాంచ్. అండ్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఏరియా. ఫంక్షనల్ ఏరియా ఏమంటారు నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో? డిపార్ట్మెంట్. అండ్ ఎస్ఏపి టెర్మినాలజీ ఇట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ ఏరియా. సేమ్ టు సేమ్ సెగ్మెంట్ నాన్ ఎస్ఏపి టెర్మినాలజీలో అయినా ఎస్ఏపి టెర్మినాలజీలో అయినా సెగ్మెంట్ అనే చెప్తారు. Segment means under the company code 2 or more division, it is called segment. Clear kada? Yes sir, no? Yes sir. Yes, sir. Right. Yes, sir. So ఇక్కడ నేను మీకు 6 మొత్తం కూడా 6 పేజెస్ ఉందండి. ఇది మొత్తం చదవాలి. మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్స్ చెప్పాలి. మీరు చెప్తేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఇంటర్వ్యూ. మీకు యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇన్స్టిట్యూషన్స్ లో మీకు మెటీరియల్ ఇచ్చేస్తారు ఒక 500 పేజెస్. నేను కూడా మీకు మెటీరియల్ ఇచ్చేస్తాను. మేబీ 2 days లో మీకు మెటీరియల్ అన్ని ఇచ్చేస్తాను, డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేస్తాను. బట్ కంప్లీట్ గా ఇంటర్వ్యూ మీరు ట్రాక్ చేయాలంటే దిస్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ దిస్ నాలెడ్జ్ ఈజ్ మ్యాండేటరీ. మర్చిపోకండి ఇవన్నీ ఇక్కడ ఏమైతే చెప్పానో కాన్ఫిగరేషన్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చదవాలి. లేదంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్, ముందే చెప్తున్నాను. అలాగే స్లైడ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు చెప్పాను ఈ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుని ఫైల్ చేయించుకోండి. చాలా యూస్ఫుల్. మీకు చాలా మంది ఏం చెప్తారు జాబ్స్ వచ్చిన వాళ్ళు, సార్ 90% మీరు చెప్పిన దాంట్లోంచి వచ్చింది సార్ అని చెప్తారు. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ రేపు మార్నింగ్ మీకు గ్లోబల్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. గ్లోబల్ సెట్టింగ్స్ లో మొత్తం ఇంకా డెప్త్ గా చెప్తాను. సో గ్లోబల్ సెట్టింగ్స్ గురించి మొత్తం చెప్పేస్తాను. అది అయిపోయిన వెంటనే జిఎల్ క్రియేషన్ చేసి డే ఆఫ్ టుమారో జిఎల్ పోస్టింగ్ చేద్దాం. క్లియరా? క్లియర్ కదా? రైట్. థ్యాంక్ యూ. బాయ్. Yes, sir. గుడ్ నైట్ ఆల్. సార్ రేపు నైట్ గా సెషన్ సార్? ఉందండి, డైలీ ఉంటుంది క్లాసు. రేపు మార్నింగ్ అన్నారు కదా, ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ సారీ మార్నింగ్ అంటే ఈవినింగ్ అనే మార్నింగ్ అంటే మార్నింగ్ మీ టైం చేంజ్ అవ్వదండి. మీకు యాక్చువల్ 9 to 10 కదా, చేంజ్ అయితే ఈవినింగ్ టైంలోనే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour బిఫోర్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే కొంచెం అటు ఇటుగా స్టార్ట్ అవుతుంది తప్ప మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ వాళ్ళ మార్నింగ్ ఏం అలా చేంజ్ ఉండదు. ఓకే ఓకే సార్. సార్ ఇవి మేము సండే క్లాస్ అటెండ్ అవ్వలేదు, ఇవి క్లాస్ యాక్సెస్ చేయాలంటే ఎలా సార్? ఇది క్లాసెస్ అన్ని కూడా నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. క్లాస్ 1 క్లాస్ 2 అన్ని చాట్ బాక్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే సార్. చూసారా మీకు క్లాస్ 1 6 క్లాసెస్ అని మొత్తం టోటల్ గా 6 అని, ఆ 6 క్లాసెస్ చాట్ బాక్స్ లో ఉన్నాయి. ఈ రోజు 7th క్లాస్ కూడా అప్లోడ్ చేసి మీకు ఒక ఆర్డర్ లో ఫార్వర్డ్ చేస్తాను, అవి చూడండి. ఓకే ఓకే.